ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలోని జ్యోతిరావు పూలే పార్క్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని చేపట్టారు. తమ న్యాయమైన కోర్కెలను తెలిపిన కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 279 ద్వారా పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు ఆరోపించారు. కార్మికులకు పని భారం ఎక్కువైందని, సరైన పనికి సరైన వేతనం కూడా రావడం లేదని వాపోయారు. ఇంజనీరింగ్ సిబ్బందికి రావాల్సిన డిఏలు కూడా బకాయిలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ స్టాఫ్ తదితర విభాగాలలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కరించాలని గత ఏడాది కాలంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 9 నెలలు కంప్లీట్ అయినాయి. ఎన్నోసార్లు విన్నవించాం. చిన్నవో పెద్దవో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు ఎక్కడా కనపడకపోగా ఆప్కస్ను రద్దు చేస్తున్నట్లు దాని మంత్రివర్గము ప్రకటించింది. ఆ స్థానంలో ప్రైవేట్ కంపెనీలకు ఈ పారిశుద్ధ్య సేవలు కానీ లేకపోతే ఇంజనీరింగ్ సిబ్బంది యొక్క సేవలు కానీ అప్పచెప్తామని చెప్పి తిరిగి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 279 జీవో ఎలా రకంగా ఉందో ఆ రకంగా తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.